ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం, లగ్నంలో సూర్య గురులు ఉన్నారు. కర్కాటకంలో బుధచంద్రులు, కుజ కేతువులు సింహంలో, రాహువు కుంభంలో, మీనంలో శని, శుక్రుడు మేషంలో. అధిక శాతం జంట గ్రహాలున్నాయి. మిథున, కర్కాటక, సింహ రాశులలో రెండు గ్రహాల చొప్పున 6 గ్రహాలు కొలువై ఉన్నాయి. కుంభ, మీన, మేషరాశులలో 3 గ్రహాలు ఉన్నాయి. ఆషాఢశుద్ధ చతుర్థి నుండి ఆషాఢశుద్ధ దశమి వరకు ఈ వారం యొక్క ఫలితాలు. జూన్ 29 మఘా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటారు. జూన్ 30 కుజ చంద్రుల సంయోగం, దీన్నే చంద్ర మంగళ యోగం కూడా అంటాము. జూలై 1 చంద్రకేతు సంయోగం, దీన్నే ఇంగ్లీష్లో డిసెండింగ్ నోడు అంటారు. రాహుని అసెండింగ్ నోడు, కేతుని డిసెండింగ్ నోడు. అదే మంగళవారం 1వ తారీఖు శుక్రుడు యొక్క ఎలాంగేషన్ ఉన్నది 43.4 డిగ్రీస్ వెస్ట్లో. 2వ తారీఖు జూలై బుధవారము బుధుడు పుష్యమి నక్షత్రం దగ్గర ఉంటారు. 3వ తారీఖు గురువారము శుద్ధ అష్టమి అనగా అష్టమి మధ్యస్థితి, దీన్నే విష్టికరణం అంటాం. దీన్ని ఆకాశంలో చూడొచ్చు. జూన్ 4వ తారీఖు శుక్రవారం చిత్తా నక్షత్రం దగ్గర చంద్రుడు. జూలై 4వ తారీఖు శుక్రవారము చంద్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటారు. దీన్ని స్పైకా అని పిలుస్తాము. ఆకాశంలో ప్రత్యక్షంగా చిత్తా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉన్నటువంటి స్థితిని మనం చూడవచ్చు. పంచాంగంలో ఏదైతే రాస్తున్నారో పంచాంగంలో రాసిన విషయాన్ని ప్రత్యక్షంగా దర్శించే విధానము భారతీయ సూర్య సిద్ధాంత పంచాంగ గణనలో ఋషులు చెప్పారు. 4వ తారీఖు జూలై సూర్యుడు భూమి నుండి దూరంగా ఉండే స్థితి, అంటే సూర్యుడికి భూమి చాలా దూరంగా ఉండే స్థితిని అపహేలియన్ అని పిలుస్తాము. దీని అఫేలియన్ కూడా అంటారు. 4వ తారీఖు శుక్రవారం నాడు రాత్రి 9:14 కృత్తికా నక్షత్రం దగ్గర శుక్రుడు ఉంటాడు. 5వ తారీఖు శనివారము శని మందోచ్చ అనగా అపోజీ 4,04,600 కిలోమీటర్ల దూరం. 5వ తారీఖు శనివారము చంద్రుడు మందోచ్చ వద్ద ఉంటారు. అంటే భూమికి చంద్రుడికి మధ్యనున్న దూరం అత్యధికం. ఈ అపోజీ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే 4,04,600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన పంచాంగపరమైన అంశాలు.